ఎవరో ఒక సేవకుడు పూలు గూర్చి ఏదో మాట్లాడానని దేశమంతా అట్టడుగుపోతూ రాష్ట్రాల్లోని ప్రజలు ఎంత హైరాణ హంగామా చేస్తున్నారే, అలాంటిది ఒక శక పురుషునికి జన్మనిచ్చిన పవిత్రురాలైన మరియమ్మను గూర్చి ఎన్నో కారు కోతలు ఈ ప్రపంచం మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ జాతంతా ఏమైపోయింది అప్పుడు? అలా మాట్లాడిన స్త్రీ, ఇలా మాట్లాడిన స్త్రీ, అలా ఇచ్చి పడేసిన స్త్రీ అని గొప్పగా కామెంట్లు పెడుతున్నారే, గొప్పగా తమ్నైల్స్ పెడుతున్నారే. మరి ఒక దైవాంశ సంభూతుడు, దైవ స్వరూపి, దేవుని కుమారుడైన యేసు ప్రభువు వారు, యేసు క్రీస్తు వారు భూమి మీదకి ఒక పవిత్రురాలైన కన్యక ద్వారా భూమి మీదకి వస్తే ఆమె గురించి ఎన్ని తప్పుడు మాటలు ఈ సమాజం మాట్లాడుతుందో తెలిసి ఎప్పటికీ పంతేరస్ అనే రోమా సైనికుడితో అక్రమ సంబంధం పెట్టుకుందట. పేరు కూడా తెలుసురా మీకు? ఏమండి మరియమ్మ ఎవరితో పడుకుందటండి అనడానికి ఈ సమాజానికి ఎలా నోరు వచ్చిందండి? క్రీస్తు ప్రేమమూర్తి కాబట్టి క్షమించాడు, అందరినీ క్షమిస్తూనే ఉన్నాడు. అది బ్రతుకున్నంత వరకే, చచ్చాక చల్లదని ఆట చల్లదో. దేవుని పిల్లలారా, మరి ఆమెను గూర్చి ఆమె అలాంటిది ఇలాంటిది, ఆమె కన్యత్వాన్ని పోగొట్టుకుంది, యేసుప్రభు అక్రమ సంబంధం వల్ల పుట్టాడని మాట్లాడినప్పుడు 2 రాష్ట్రాల్లో గోలెత్తి రంకెలు వేసే స్త్రీ జాతి అంతా ఏమైపోయిందమ్మా? మరియమ్మ స్త్రీ కాదా? మీరు స్త్రీమూర్తులే కదా. ఒక స్త్రీని గూర్చి పూలు కోసం ఒక మాట అన్నందుకే సరే, ఎవరైనా ఈ దేశంలో స్త్రీని గౌరవించాలి,